నాగరాజు గారికి సంబంధించిన ఆ వీడియో చూసినప్పుడు మనసు కలుక్కుమంది. ఆయన ఇంట్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు ఆయన హావభావం, అట్లాగే ఆయన్ని సరే ఎవరో వెనకాల నినాదాలు చేసినంత మాత్రాన ఆయన ఏమని సంతోషిస్తాడు మనిషి. ఇప్పుడు పై అధికారులు చెప్పారు. తీసుకొచ్చినటువంటోళ్ళెవరు? టాస్క్ ఫోర్స్ వోళ్ళు. వాళ్ళు బాధిన తర్వాత ఈయనకి అప్పజెప్పారు. ఈయన చేతిలో చనిపోయాడు. తగలబెట్టడం ఇదంతా అధికారులకు ఎవరికీ తెలియకుండా ఈయన పర్సనల్‌గా మర్డర్‌లు చేసే క్యారెక్టర్ ఏం గాదు. సొసైటీకి ఎంతో ఎంతో మంచి చేద్దాం అనుకునేటటువంటోడు. రౌడీలని ఇప్పుడు ఆళ్ళ అమ్మకి "నువ్వు వెళ్లి దండేసుకో, దండ రెడీ చేసుకో" ఇదేంటంటే వాడు లోపల ఉన్నటువంటి క్రిమినల్‌ని సైకలాజికల్‌గా ప్రెషర్ చేయడానికి వాడేటటువంటి టాక్టిక్స్. అది పోలీసులు చేస్తుంటారు. దాన్ని ఇప్పుడు క్రైమ్ కిందకని చూపించుతున్నారు. శవం తగలబెట్టడం నేరం, దారుణం, రాక్షసత్వం. నో డౌట్ ఎట్ ఆల్. ఇందులో తిలా పాపం తలా పిడికెడు. ఆ పాపంలో ఖచ్చితంగా నాగరాజుది బాధ్యత ఉంటుంది. కానీ ఉన్నతాధికారులందరూ ఏమైపోయారు? ఎందుకు తీసుకొచ్చారు? ఏం జరిగింది? ఇప్పుడు బలి పశువు నాగరాజు. కేసు రాసిన తీరు చూస్తే వాళ్ళ అమ్మ చేత కంప్లెయింట్ కంప్లీట్‌గా నాగరాజుని బలి పశువుని చేశారు. నాగరాజు కొట్టాడు, నాగరాజు తీసుకొచ్చాడు, నాగరాజు చంపేశాడు. అంతే టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారు గానీ నాగరాజు దగ్గరే ఉన్నాడు, నాగరాజే కొట్టాడు, నాగరాజు చంపేశాడు. అయిపోయింది. కేసు మొత్తం ఆయన నెత్తినేసి పడేశారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు కొన్ని రోజులు అట్టు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈయనకిచ్చారు. ఆ తర్వాత అతను చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడానికి చూసింది నాగరాజు. ఎవరు కొట్టారు అంతకుముందు? ఈయన చేతిలోనే అంత దారుణమైన హింస జరిగిందా? అంతకుముందు జరగలేదా? తగలబెట్టడం ఖచ్చితంగా నేరం. ఆళ్ళంతా ఎవరు? అంటే కొందరిని కవర్ చేసుకొస్తున్నారు. ఒక్కడిని బలిపశువుని చేస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ నేను ఇంతకు ముందు కూడా చెప్పా. పోలీసు శాఖ ఏముంటదండి వీళ్ళు జీతం గాకుండా అయితే గీతే మంచి పొజిషన్ ఇస్తే రూ. 4 జనాల దగ్గర దోచుకు తినాల. అంతేగా? దోచుకు తినాల. దోచుకు తిన్నప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఆ పోలీస్ మీద అసహ్యాన్ని పెంచుకుంటాడు గానీ ప్రేమను పెంచుకోడు. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఈ డబ్బులన్నీ రేపు కోర్టుల చుట్టూనే ఖర్చయిపోతాయి. అలాగే రేపు పొద్దున జీవితకాలం ఇబ్బంది పడాల. ఉద్యోగంలో ఈయనతో పాటు సహచరులైనటువంటి వాళ్ళందరూ రేపు పొద్దున పై పొజిషన్స్‌కి వెళ్తారు. ఈయన అక్కడే ఆగిపోతాడు. అట్లాంటి వాళ్ళని ఇంతకుముందు చాలా మందిని చూసాం. ఏసీబీకి పట్టుబడితేనే చాలా ఇదైంది. ఇక్కడ సమస్య బలిపశువు అయిపోయాడాయన. ఈయన చేసిన దానివల్ల అతను బలిపశువు అయ్యాడు. కానీ ఈయన్ని బలిపశువుని చేసింది ఇది. పోలీసులు మీరు రాజకీయాల కోసం పనిచేస్తే, రాజకీయ నాయకుల కోసం పనిచేస్తే, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చట్టం చట్టబద్ధంగా చేయండి. అది తప్పు చేసింది అధికార పక్షమైన, ప్రతిపక్షమైన. అలా కాకుండా ఒకళ్ళ కొమ్ము కాస్తే చివరికి బలైనప్పుడు ఎవరు తోడుండరు. నినాదాలు ఇట్లాంటి కాసేపు కాలక్షేపం అవుతదంతే.